స్క్రీన్ మోషన్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఫస్ట్ థింగ్ లేట్ నైట్ ఫుడ్. ఓ లేట్ నైట్ ఫుడ్ అది అంతే కదా, 12 గంటలకు తింటే అది బయట రావద్దా. ఓ అందుకని పెద్దలాడినే గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు. అంటే ఎంత నీరు తాగాలి, రోజుకి ఎంత నీరు తాగాలి, ఏ నీరు తాగాలంటారు? మనం కాన్షియస్గా ఉన్నామండి, మనకు దప్పైనట్టు తెలుస్తుంది, నీళ్ళు తాగాల. వెరీ సింపుల్. ఇక మరి అంటే మధ్యాహ్నం పూట అవకాశం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఒక పడుకోవడానికి మంచిదంటారా చెడ్డంటారా? నిద్ర డెఫినెట్గా మంచిది కాదు. ఎందుకంటే విద్య ఉండేది, బుద్ధి ఉండేది. విద్యాబుద్ధులు చెప్పించమని స్కూల్కి పంపించేవాడు. ఇప్పుడు బుద్ధి అవసరం లేదు, మా వాడికే విద్య చాలు అని చెప్తా ఉంటే పేరెంట్స్. ఈ పిల్లల పెంపకం విషయంలో నాకు తెలిసినంత వరకు జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు. మీరు అన్నట్టు పిజ్జాలు, బర్గర్లు అవన్నీ పక్కన పెట్టేసి. సో మీకు మైదా మంచిది కాదని తెలుసు, ఇవన్నింటిలో మైదా వేస్తారు. ఫుడ్ ప్యాకెట్లు ఎక్కేస్తే పాయిజన్ అని తెలుసు, అయినా ప్యాకెట్ ఫుడ్లు తింటూ ఉంటారు, పార్సల్ ఫుడ్లు తింటూ ఉంటారు, కలర్ వేసుకొని తింటూ ఉంటారు, ప్రిజర్వేటివ్ వేసుకొని తింటూ ఉంటారు. మళ్ళా జబ్బులు తెచ్చుకొని దేవుని మొక్కుంటా ఉంటారు, స్వామి నాకు ఆరోగ్యం బాగుండు అని. విచ్ ఈస్ అబ్సర్డ్. నిద్రపోయేటప్పుడు నిద్ర రాక నిద్ర మాత్రం వేసుకుని నిద్రపోతాడు. కళ కూడా అట్లే వస్తూ ఉంది, ఈ 1000 కోట్లు ఎట్లా, అది పోతే ఎట్లా, నవ్వుడు 8 రాకపోతే ఎట్లా, నాకు ఏదో స్కిన్కి ఏదో తెల్లగైంది ఎట్లా, తెల్లంటికి వచ్చింది ఎట్లా, చచ్చిపోతా ఉండదు కదా ఎప్పుడు చూసినా. అలా మన గుండె గురించి జాగ్రత్తలు ఏం తీసుకోమంటారు? ఇప్పుడు గుండె 10 ఏళ్ళ తర్వాత నేను నిలిచిపోతాను నాయన అని 10 ఏళ్ళ ముందరే చెప్తారు.